మనకు పాకిస్తాన్ దేశానికి నడుమ జరుగుతున్న యుద్ధము ఆగేటట్టేగా అనిపిస్తున్నది. ఒకటికి 2 రోజుల ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ యుద్ధం ఆగుడు మాత్రం పక్కా అనిపిస్తున్నది. ఎందుకు ఇంతల్మే పాకిస్తాన్ దేశం చేతులు ఎత్తేసిందా, మన సైన్యం దెబ్బకు బెంబేలు ఎత్తిందా, తలొంచిందా అనే కదా మీరు అనుకునేది. అది ఎట్లాగో జరగదు కానీ యుద్ధం ఆపేతానికి ఓ పెద్ద మనిషి రంగంలోకి దిగుతున్నాడట. మరి ఆ పెద్ద మనిషి ఎవరు, అరచేతిని అడ్డు పెట్టి యుద్ధాన్ని అడ్డుకుంటాడా అనేది మీరే చూడండి. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. అరే అక్కడికి ఎందుకే పాలన్నా, మనోళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తున్నారు, నువ్వు అక్కడికి పోతే ఆగమైతావు కాదే అంటే నువ్వు చెప్పి తినేటోనివి కాదాయే. నేను ఆ యుద్ధాన్ని ఆపినా ఈ యుద్ధాన్ని అడ్డుకున్నా అని ఉల్టా మాకే చెప్తావు. పరిస్థితి మంచిగా లేదు. పాకిస్తాన్ దేశం పోయే ఆలోచన మానుకోయే, ఎందుకైనా మంచిది. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. పెద్ద ఆయన ఎవలా? పెద్ద ఆయన ఎక్కడుంటాడు? ఏ దేశం పెద్ద ఆయన? ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. చెప్పకూడదు అంటున్నావు, అడిగినరు కాబట్టి చెప్తున్నావు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతున్నదా అనే పాలన్న? సరే గాని ఆఖరికి ఏమంటావు? పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అరే మళ్ళా అదే మాట అంటావు? వద్దంటీరవా? మనోళ్ళు బాంబులేస్తున్నారు. పాకిస్తాన్ దేశపోళ్ళే తట్టా బుట్ట చదురుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారట. ఆ సొంటిది నువ్వు వాడికి పోయి యుద్ధం ఆపుతా అంటవేందే పాలన్న? షాదస్తమ్మగొడు చెప్తే ఈనడు, గిచ్చితే ఏడుస్తాడు అన్నట్టు నువ్వు ఒకళ్ళు చెప్తే ఈనవు, నీ మంకు పట్టు నీదే అన్నట్టుంటావు. ఇగో గిట్లున్నది కేయపాల్ పాకిస్తాన్ పోయి యుద్ధాన్ని ఆపే ముచ్చట్లు. మరి నిజంగానే ఆపుతాడో లేకుంటే దానంతట అదే యుద్ధం ఆగిపోతే నేనే ఆపిన చూడుండ్రని తన ఖాతాలు వేసుకుంటాడో ఎవరికి తెలియదు. అంత పాల్ మహిమ.